మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేత్ర విద్యాలయ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఎంతోమంది పిల్లల్ని అదే విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకైతే కనుక చదువు చెప్తున్నారు. సో అసలు ఇక్కడ ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, వారికి చెప్పే విధానం ఏంటి, అండ్ స్టాఫ్ ఏ విధంగా చెప్తున్నారు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అలానే ఇది అండర్ ద ఏజెస్ ఆఫ్ జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో అయితే కనుక ఇది వర్క్ అవుతుంది. ఇది చిన్న జిఆర్ స్వామి గారి యొక్క ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండర్ లో అయితే కనుక వర్క్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అలానే పిల్లలతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఎటువంటి విధంగా వీరు విద్యను అభ్యసిస్తున్నారు అండ్ అలానే ఉపాధ్యాయులు ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారని కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఏం చెప్పాలి సార్ స్కూల్ గురించి? ప్రతిదీ పిన్ టు పిన్ పిల్లలకి ఫీడింగ్ నుంచి అంటే ఫుడ్ నుంచి ప్రతిదీ ఇంత ఆర్గనైజ్డ్ మేనర్లో అవుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? 145 మంది పిల్లలు. సో ఇందులోని అందరు కంప్లీట్ బ్లైండ్ ఉంటారు సార్, లేదంటే విజన్ అనేది ఎంతవరకు ఉంటుంది? 40% నుంచి పార్షియల్ బ్లైండ్ వాళ్ళు ఉంటారు. 40 అబౌవ్. ఓకే సార్. 100 వరకు. చాలా మంది 50% పార్షియల్ బ్లైండ్ ఉంటుంది, 50% 100 బ్లైండ్, ఫుల్ బ్లైండ్ వాళ్ళు ఉంటారు. సో సార్ అసలు మీకు వచ్చిన ఆర్డర్స్ ఎలా ఉంటాయి సార్? అంటే వీళ్ళని ఎలా చూడాలి, లేదంటే డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? డైలీ యాక్టివిటీస్ మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు యోగా, కరాటే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు కాలకృత్యాలు అవి తీసుకున్న తర్వాత టిఫిన్లు అవి చేసి స్టడీ అవర్స్ ఉంటాయి అన్నమాట. హోంవర్క్ టీచరు క్లాసులో హోంవర్క్ ఇస్తారు, అది స్టడీ అవర్స్ కొంత 1 గంట రన్ అవుతుంది. అవన్నీ అయిపోయాక అప్పుడు టిఫిన్ చేసి స్కూల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సార్ ఇది నిజంగా చెప్పండి ఒక దేవాలయం చెప్పచ్చు. అందులో ప్రధాన అర్చకులు మీరే. ఎందుకంటే మెయిన్గా స్వామీజీ ఆయన నిజంగా ఎవరు కూడా ఆయనకి ఈ మధ్య పద్మభూషణ్ అవార్డు కూడా రావడం కారణం కూడా ఇవే. స్వామి ఇటువంటి ఈ బ్లైండ్ వాళ్ళకి కానీ గిరిజనులకి అడవిల్లో ఎవరు కార్లు కూడా నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న అడవిల్లో కూడా గిరిజనులకి స్కూల్స్ పెట్టారు స్వామి. గతంలో మత్స్యకారులు కూడా వేటలకు వెళ్ళి పిల్లలు కొంచెం సరిగ్గా ఇదే అవ్వలేకపోతున్నారని వాళ్ళకి కూడా పెట్టారు. అలాగా ఏ సెక్టార్ అయితే సమాజంలో నెగ్లెక్ట్ అయ్యిందో వాళ్ళ పిల్లల భవిష్యత్తులో బాగుండాలి, వాళ్ళంతా వాళ్ళు నిలబడాలి, ఆ సెక్టార్ని ఎంచుకుని స్వామి ఇక్కడ నేత్ర విద్యాలయం బ్లైండ్ పిల్లలకి స్వామి నేత్ర విద్యాలయం విజువల్ ఛాలెంజ్ తప్ప బ్లైండ్ అన్నమాట వాళ్ళ లోపల మాట్లాడకూడదు, నేత్ర విద్యాలయం అని చెప్పి పెట్టారు. అలాగే గిరిజనులకై అడవుల్లో కూడా అక్కడ పెట్టారు. ఇంకా గ్రేట్ ఏంటంటే జూనియర్ కాలేజీ అసలు గవర్నమెంట్ స్కూల్స్ లే గిరిజన ఏరియాలో ఉండవు. అటువంటిది గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడం కాకుండా జూనియర్ కాలేజీ కూడా ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేస్తున్నారు తెలంగాణలో. అలాగే ఇక్కడ కూడా మనం ఈ బ్లైండ్ ఈ విజువల్ ఛాలెంజ్ వాళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా కాలేజీ, డిగ్రీ కాలేజీ కానీ జూనియర్ కాలేజీ కానీ ఏర్పాటు చేయలేదు. సోమవారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది పిల్లలు అంతవరకు రాలేక ఇబ్బంది పడుతున్నారు, మనం ఇక్కడే జూనియర్ కాలేజీ పెట్టాలి, పెడితే బాగుంటుంది అని స్వామి ఈ క్యాంపస్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయిపోతుంది పైన. నెక్స్ట్ రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవడానికి రెడీ చేస్తాం అంతా. సార్ ఒక కార్పొరేట్ స్టైల్ కాలేజ్ కి ధీటుగా అలా ఎలా సార్ సోమవారం మాకు మేము రెగ్యులర్ గా కమిటీ అయినా సరే సిటీ నుంచి రెగ్యులర్ గా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ వార్డెన్ వీళ్ళ మీద వదిలేకుండా మేము పర్టికులర్ గా వచ్చి ప్రతి రోజు ప్రతి విషయం సీరియస్ గా తీసుకుని ఫాలో అవటం వలన నీట్నెస్ కానీ లేదా క్రమశిక్షణతో పిల్లలు బాధ్యత, టీచర్స్ కూడా బాధ్యతతో పనిచేయటం కానీ
అలాగే ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఈ వీళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో వాటిని సరి చేయడానికి ఏర్పాట్లు కానీ ఇవన్నీ మేము ప్రతిరోజు రావటం వల్ల మాకు సాధ్యం అవుతాం. ఎస్ అది మేము దానికి తగ్గట్టే మా టీచర్స్ కూడా ఆ విధంగానే పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఆశ్చర్యం ఏంటంటే స్వామివారు మరి మంగళాశాసనాల వలన పిల్లలందరూ కూడా టీచర్స్ సిబ్బంది కూడా ఆ విధంగానే మనస్ఫూర్తిగా సర్వీస్ మైండ్ తోటి ఇక్కడ పనిచేయటం వల్ల అన్ని సాధ్యం అవుతున్నాయి. ఇంత నీట్నెస్ చాలా మంది మాకు డోనర్స్ విజిటర్స్ చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంత నీట్ గా ఇంత పద్ధతిగా ఇంత క్వాలిటీ ఫుడ్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ తో ఈ విధంగా రన్ చేయటం అనేది మాకు వైజాగ్ లో ఈ టైపు ఉంది అనేది మాకు ఎవరికి తెలియదు అని చాలా మంది మా నోటీస్ తీసుకురావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు 10 మందికి చెప్పడం వలన మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా మంది మాకు ఫ్లోటింగ్ ఇక్కడ డోనర్స్ వీళ్ళు రావటం జరుగుతుంది అన్నమాట. సార్ ఏదైనా ఫలితం వచ్చాక ఆనందం. సో మీ పిల్లల్ని అంటే మీ పిల్లల్ని అనాలి, ఎందుకంటే మీ పిల్లల్ని మంచి పొజిషన్ లో చూసే అవకాశం మీకు దక్కిందంటారా? అంటే చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్ కూడా మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. మంచి మంచి సెక్టార్ లో కూడా అందరూ మామూలుగా స్పోర్ట్స్ గేమ్స్ మామూలుగా దేంట్లో కూడా మరి ఇంగ్లాండ్ వెళ్ళి చైనా వెళ్ళి అథ్లెటిక్స్ లో చైనాలో ఇండియా తరఫున మంచి ప్రైజెస్ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేత కూడా ఆయన అభిషేకించి ఆయన తన పంపించి కలవమని ఆయన దగ్గరికి తీసుకెళ్లి అప్పగించడం ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలా ఇంగ్లాండ్ వెళ్ళి మిగిలిన కంట్రీస్ మీద క్రికెట్ లో విజువల్ ఛాలెంజ్ వాడు క్రికెట్ టీమ్ వరల్డ్ లెవెల్లో వెళ్ళి మా ఇండియా టీమ్ లో మా స్టూడెంట్స్ వెళ్ళి విజయం సాధిస్తాం. సార్ అలానే సింగర్ కూడా ఉన్నట్టున్నారు కదా సార్, మన ఇదే ఆశ్రమం నుంచి వెళ్ళి సింగర్స్ ఉన్నారు. అదే పరమేశ్ అని ఉన్నాడు. అతను 2013లో పాడుతా తీయగా ఈటీవీ ఇంట్రడ్యూస్ చేసిన స్టార్టింగ్ లోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వాడికి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో సంగీత కార్యక్రమాల్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు బాగానే రాణించారు కూడా. సంగీతం, కరాటే, యోగా అన్నట్లు కరాటే కూడా సుమన్ సినిమా యాక్టర్ అవటం కూడా తనకి ఆశ్చర్యం వేసింది. వీళ్ళు చాలా మంది అనుకుంటారు అంటే ఒకవేళ ఇంకేస్ పేరు అంటే ఇలా గానీ పుట్టినట్టయితే అయిపోయింది ఇంకా లైఫ్ అనుకుంటారు. కానీ సార్ ప్రతి దానికి ప్రత్యామ్నాయం భగవంతుడు ఎప్పుడో దగ్గర చేసే ఉంటాడు. దానికి ఇది నిర్వచనంగా తీసుకోవచ్చు అంటారు. అదే స్వామీజీ సంజయ్ ద్వారా భగవంతుడు ఈ రూపంగా వాళ్ళకి మంచి ఏర్పాటు చేశారు. నిజంగా అందరూ కూడా స్వామికే రుణపడి ఉన్నాం అందరం కూడా. ఎందుకంటే మాకు ఈ సర్వీసు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది సార్? మీతో మాట్లాడుతున్నాను కానీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు రకమైన ఏడుపు వచ్చేస్తుంది, తెలియని బాధ. లేదు సార్, చాలా మంది ఇప్పుడు అరవింద్ అని అబ్బాయితో మాట్లాడాను, వెరీ అసలు ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు సార్ వాళ్ళంతా. సో డెఫినెట్లీ సార్ ఏ రోజైనా సరే టాప్ మెంబర్స్ లోని మన యొక్క ఆశ్రమం నుంచి వెళ్ళిన వ్యక్తుల్లో కొంతమంది అంటే అందరూ ఉంటారు సార్, గ్యారంటీ. ప్రతి చోట ఎక్కడైనా ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ స్వామివారు ఏర్పాటు చేసిన సంస్థాబద్ధ శ్రీరామ్ నగర్ అక్కడ ఏరియాలో చదివి అక్కడి నుంచి బ్యాంకుల దగ్గర నుంచి అన్ని పబ్లిక్ సెక్టర్స్ సాఫ్ట్వేర్ లో కూడా ఇన్స్టిట్యూట్స్ దాంట్లో కూడా సెటిల్ అయ్యి ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం అంట. అంతలాగా రావటం కారణం స్వామివారు గవర్నమెంట్ ఏర్పాటు చేయింది జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి ఉన్న రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. అక్కడ జాయిన్ అవుతారు. వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళందరూ ఇక్కడ మంచి పొజిషన్ లోకి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చినందుకు ఈ రోజు నాకు డే ఫుల్ఫిల్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు జూనియర్ కాలేజీ అదే ఇప్పుడు ఉంది. జూనియర్ కాలేజీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది సార్? జూనియర్ కాలేజ్ రేపు జూన్ నెల నుంచి స్టార్ట్ చేయాలని
దానికి తగ్గ ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం. పర్మిషన్ కూడా ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది. సెక్రటరియట్ లో ఫైనల్ డెసిషన్ ఓకే అప్రూవల్ వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మేము స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ అడ్మిషన్స్ కోసం కొంచెం ఇక్కడ పబ్లిసిటీ మా సైడ్ నుంచి ఓకే సార్ పబ్లిసిటీ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము తప్పకుండా సార్ అన్ని తెలియదు కదా సార్ అందరికీ తెలియపరచాలి. డెఫినెట్లీ దానికి పర్మిషన్ లెటర్ అందిన తర్వాత చేద్దామని ఇంతవరకు ఆగాం. ఇక్కడ నుంచి మేము దాని గురించి మీరు కూడా మాకు సహకరించి తప్పకుండా సార్. సుమన్ టీవీ అన్ని ఏరియాలకి సామాన్యుడికే కాదు ఇటువంటి పబ్లిక్ అంటే జూనియర్ సర్వీస్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటవుతుంది. డెఫినెట్లీ అలా అదే విధంగా స్కూల్ హై స్కూల్ లెవెల్లో మామూలుగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడా పాపం చాలా మంది పిల్లలకి తెలియక ఆ లోకల్ గా ఉన్న చిన్న చిన్న స్కూల్స్ లేకపోతే రూరల్ ఏరియాలో కొన్ని స్కూల్స్ ఉండిపోతున్నాయి. ఈ వైజాగ్ దూరం అయిపోతుందని అక్కడ వాళ్ళు అక్కడెక్కడ చదివిస్తున్నారు. కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ ఉన్న సౌకర్యం, ఇక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు, స్టూడెంట్స్ భవిష్యత్తు ఏ విధంగా ఉంది అన్నది పూర్తిగా అవగాహన వాళ్ళకి చెప్పినా మేము మా ప్రచారం మేము చేస్తున్నాం. చెప్పినా సరే పిల్లలు దూరం అనే ఒక ప్రేమతో తల్లిదండ్రులు దూరం అయిపోతారు అనే దృష్టిలో చూస్తున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్తు గురించి కొంతమంది చాలా మంది ఆలోచించి పంపిస్తున్నారు. కానీ కొంతమంది ఇంకా ఉండిపోయారు. వాళ్ళు కూడా వస్తే సోమవారం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉంటుంది. తప్పకుండా మా ద్వారా మేము కూడా చాలా వరకు మాకు తెలిసిన వాళ్ళకి చెప్పి నేను మరి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం మాకు కల్పించాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.